మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ దయ్యం కనిపిస్తే మనం ఏం చేస్తాం. బాబాయ్ అప్పటి నుంచి చూడలేదండి మనం. నెక్స్ట్ సీను ఒక్కసారి వెనక్కి చూడరా, ఒక్కసారి. వామ్మో నిజంగానే దయ్యం కనిపించింది. చెప్పు నాన్న. నాకు రాత్రిపూట దయ్యం కనిపిస్తే నా మేకప్ తీసేస్తే ఒరిజినల్ పిక్ చూపిస్తా, పారిపోతుంది. దానికంటే పెద్ద దయ్యాలు ఉండవుగా మీ మేకప్ తీసిన తర్వాత. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. నాకు దయ్యం కనిపిస్తే మా వైఫ్ ఫోటో చూపించి దానికంటే నువ్వే బాగున్నావు అని చెప్తాను. నెక్స్ట్ ఆన్సర్. తాగే కానీ దయ్యం కనిపిస్తే రామ్ గోపాల్ వర్మ గారి అడ్రస్ ఇస్తావు. అది పోద్దా అని, అది పోద్దా అని. తీసుకెళ్తా అన్నా. నువ్వు తీసుకెళ్తా. అది పోయినాక నువ్వు బయటికి రావు మళ్ళా. సూపర్. నెక్స్ట్. అంటే చేసేది ఏముండదు, ఫస్ట్ పైన తడిచిపోతుంది. ఎండ్ వచ్చినప్పుడు ఆరబెట్టుకోవాలి అంతేనా? ఎండ్ వచ్చినప్పుడు ఆరబెట్టుకోవాలి అంతేనా? అది నువ్వు ఎంత సింపుల్ గా చెప్పినాడు. దయ్యం ఓ ఓకే, ఓ ఓకే. నెక్స్ట్. దయ్యం కనిపిస్తే హనుమాన్ చాలీసా చదువుతా. ఏది హనుమాన్ నీకు చాలీసా వస్తుందా? చెప్పు. సాంగ్ పెడతా ఫోన్ లో తీసి. సాంగ్ సాంగ్ నెక్స్ట్. ఒకవేళ నాకు ఆడదయం కనిపిస్తే హగ్ ఇస్తాం, మగదయం కనిపిస్తే ముద్దు పెడతాం. అదేం వింత కోరికలో హగ్గు ముద్దు. ఓకే. నెక్స్ట్. నాకు దయ్యం కనిపిస్తే నేను ఫస్ట్ శ్రీముఖి ఫోటో చూపిస్తా. చూపించి మీ ఇద్దరు అక్క చెల్లెలని చెప్పి పంపించేస్తా. నెక్స్ట్. దయ్యం కనిపిస్తే నేను బాలకృష్ణ డైలాగ్ చెప్తా. ఒకసారి చెప్పు. డోంట్ ట్రబుల్స్ ది ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్స్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ది ట్రబుల్, ఐ యామ్ ది ట్రూత్. ఇదే డైలాగ్ ప్రిన్స్ గారు చెప్తే ఎలా ఉంటది? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ద ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద ట్రూత్. ఇదే డైలాగ్ వ్యోమ చెప్తే ఎలా ఉంటది? రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. Don't trouble the trouble, if you trouble the trouble, the trouble troubles you. I'm not the trouble, I'm the truth. Super, let's go to the second topic. And the second topic is టీవీలో ఎలాంటివి చూస్తే మనకు చిరాకు? నేను సిగరెట్ తాగి డాడీ దొరికినప్పుడు, మళ్ళీ టీవీలో ముఖేష్ డాడీ వచ్చినప్పుడు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్స్ లోని బ్లర్ చూపిస్తారు కదా, అప్పుడు చిరాకు వస్తుంది. చిన్నప్పుడు పెన్సిల్ తో తప్పైతే రబ్బర్ తో తుడుస్తావు కదా, టీవీకి వెళ్ళి తీసుకెళ్లి మెల్లగా తుడిచేయాలి. నెక్స్ట్. సన్నీ లియోన్ యాడ్ జల్దీ అయిపోయినప్పుడు, తొందరగా అయిపోయినప్పుడు చిరాకేస్తుంది. లాంగ్ ఉంటే బాగుండు. సన్నీ లియోన్ యాడ్స్ చేస్తుంది ఈ మధ్య. సన్నీ సోప్ లాగా ఏదో ఒకటి వస్తుంది కదా. నెక్స్ట్. మనం అన్నం తినేటప్పుడు హార్పిక్ యాడ్ వచ్చినప్పుడు చాలా కోపం. హార్పిక్ కాదు, హార్పిక్ యాడ్ సపరేట్ గా వాడు జూమ్ చేసి నెక్స్ట్. ఏదైనా మూవీ ఫ్లాప్ అయినా కూడా హిట్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ రీక్యాప్ చేసి చూస్తే చాలా. ఎందుకు ఫ్రెండ్స్ చూసుకొని చెప్తున్నావు ఆన్సర్? కోల్గేట్ యాడ్ చేసినప్పుడు సడన్ గా డోర్ ఫ్రిడ్జ్ డోర్ బలగొట్టుకొని వస్తుంది. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? సీను నువ్వు చెప్పు, టీవీలో ఏది చూస్తున్నప్పుడు చిరాకేస్తుంది? నాకు నేను చూసుకున్నప్పుడు చిరాకేస్తుంది బాగా. రామ్ ప్రసాద్. ఆ మిడ్ నైట్ మసాలా చాలా చిరాకేస్తుంది నాకు. చాలా చిరాకేసినప్పుడు ఎందుకో చూసేది? ఎందుకంటే మధ్యలో యాడ్స్ వస్తాయి, యాడ్స్ కోసం చూడటం అంతే. Yoma, what do you hate watching in TV? Fairness commercial. ఇది నిజంగా ఇది కొట్టుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది. ఇది వేసుకున్న తర్వాత నిజంగా ఎందుకంటే నాకు నిజంగా చూడండి చాలా పుల్లలు బాగుంది. ఇది నిజంగా ఒక పుల్ల కొంటే ఇంకో పుల్ల ఫ్రీ. ప్రిన్స్. నాకు ఇచ్గా యాడ్ చూస్తే చాలా చిరాకు.